వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. తెలంగాణ రాష్ట్రంలో భూ సమస్యలను పరిష్కరించేందుకు నూతనంగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా గతంలో ధరణిలో ఏవైతే పొరపాట్లు జరిగాయో వాటన్నింటినీ కూడా పులి స్టాప్ పెట్టేసి పూర్తిగా భూ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించడమే భూభారతి యొక్క ముఖ్య ఉద్దేశం అంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకొస్తుంది. అందులో భాగంగానే ఇప్పటికే రైతులతో అవగాహన సదస్సులు కూడా నిర్వహించారు. ఈ రోజు నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నారు. ప్రతి గ్రామానికి అధికారులంతా వెళ్ళేసి అక్కడ నుంచి రైతుల దగ్గర నుంచి నేరుగా ఫిర్యాదులు కూడా తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉంది. ప్రస్తుతం మనం మహమ్మదాబాద్ మండలానికి చెందినటువంటి ఎంఆర్ఓ గారి దగ్గర ఉన్నాము, వారితో మాట్లాడదాం. సార్, ఏంటి అసలు రెవెన్యూ సదస్సులు గ్రామాల్లో నిర్వహిస్తున్నారు, ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ రోజు నుంచి ఎప్పటిదాకా ఈ రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తారు? ఈ రెవెన్యూ సదస్సుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ రెవెన్యూ సదస్సులు జూన్ 3 నుండి జూన్ 20 తారీఖు వరకు కొనసాగుతాయి. మన మండలంలో 10 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. మన మండలంలో 16 తారీఖు వరకు ఈ రెవెన్యూ సదస్సులు రోజు ఒక రెవెన్యూ విలేజ్ని తీసుకొని అక్కడ సదస్సులు నిర్వహించడం జరుగుతుంది. ప్రజలు అందులో వాళ్ళ యొక్క ఎక్స్టెంట్ మిస్సింగ్, ఎక్స్టెంట్ కరెక్షను, నేమ్ కరెక్షను, పిఓబి, పెండింగ్ సక్సెషన్, పెండింగ్ మొటేషన్, రకరకాల వాటి మీద ఏమన్నా వాళ్ళకు పనులు పెండింగ్లో ఉంటే వాటిని అప్లికేషన్ ద్వారా స్వీకరించి వాటిని మేము పరిశీలించి నిర్ణయం తీసుకుంటాం. ఈ రెవెన్యూ సదస్సుల్లో ఎవరెవరు పాల్గొంటారు? అంటే కేవలం రెవెన్యూ సంబంధిత అధికారులు మాత్రమే ఉంటారా, లేకపోతే మిగతా అధికారులు కూడా ఉంటారా, ప్రజాప్రతినిధులు కూడా ఉంటారు? ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే గారు రావచ్చు, అధికారులు, ఉన్నతాధికారులు, ఆర్డీఓ గారి నుంచి కలెక్టర్ గారి నుంచి గౌరవ మంత్రివర్యులు కానీ ఎవరు కానీ రావచ్చు. ఆకస్మికంగా ఎవరైనా వస్తుంటారు. సో అంటే ఎట్లా జరుగుతుంది సార్? ఈరోజు మొదటి రోజు ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ ఏంటి? ఎలాంటి సమస్యలు మీ దృష్టికి వచ్చాయి? రైతుల దగ్గర ధరణి వచ్చినప్పటి నుంచి కూడా చాలా సమస్యలు ఉన్నాయి. ఊర్లలో, గ్రామాల్లో చూసుకున్నట్టయితే భూ తగాదాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. సో ఇప్పుడు ఈరోజు మీ దృష్టికి వచ్చినటువంటి సమస్యలు ఏంటి? మిస్సింగ్ సర్వే నెంబర్ గురించి 5 వచ్చినాయి, ఎక్స్టెంట్ కరెక్షన్ 2 వచ్చినాయి, అదర్స్ 2 వచ్చినాయి, మొత్తం 9 అప్లికేషన్లు వచ్చినాయి. గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఈరోజు అటెండ్ అయ్యిండు. ప్రోగ్రామ్ అంతా మంచిగా జరిగింది. ప్రజలకు ఎంక్వైరీ చేసి తీర్చే సమస్యలు తీర్చేస్తాం. సో ధరణిలో ఉన్నటువంటి లోటుపాట్లన్నింటినీ చక్కదిద్దే లక్ష్యంతోనే భూభారతి పోర్టల్ని రెడీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారు. సో ధరణిలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి? చాలామంది కూడా గ్రామకంఠం భూమి రిజిస్ట్రేషన్ అయి ఉన్నటువంటి నేపథ్యంలో కొంత ఇబ్బంది కావచ్చు. రకరకాల గుట్టలకు వాటికి కూడా పూర్తిగా రిజిస్ట్రేషన్కు సంబంధించినటువంటి పాస్ పుస్తకాలు గతంలో జారీ చేసి వాటిపై ఎలాంటి ఎంక్వైరీ జరుగుతుంది? వాటిపైన గ్రామ సభలో ఎవరైనా ఫిర్యాదు చేస్తే వాటి మీద ఎంక్వైరీ చేసి దాన్ని సవరించడానికి ఆస్కారం ఉంటుంది. అంటే ఈ భూభారతి కార్యక్రమం ద్వారా రైతుల సమస్యలని కూడా పరిష్కారం అయ్యే అవకాశాలు ఉన్నాయా? ఎటువంటి కోర్టు సమస్యలు, వేరే ఇతర సమస్యలు లేని ఉంటే పరిష్కరించడానికి వీలు పడుతుంది. ఓకే. సో ఇది పూర్తిగా భూభారతి కార్యక్రమం ద్వారా సమస్యలను ఏదైతే కోర్టు పరిధిలో ఉన్నటువంటి సమస్యలు కాకుండా సాదా బైనామా కావచ్చు, మిగతా సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ పరిష్కరించే దిశగా ముందుకెళ్తున్నాము. ఈరోజు వెళ్ళినటువంటి క్రమంలో కూడా పలు ఆర్జీలు వచ్చాయి, పలు సమస్యలు మా దృష్టికి వచ్చాయి. వాటన్నిటిపై కూడా విచారణ చేస్తున్నాం. విచారణ అనంతరం కూడా ఆ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరిస్తామంటూ మహమ్మదాబాద్ ఎంఆర్ఓ తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ నర్సింగ్రెడ్డితో మణికంఠ, ఆర్టీవీ, మహమ్మదాబాద్ నుంచి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.